విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు కొత్త టెన్షన్ పట్టుకుంది. రికార్డు స్థాయిలో వరద ప్రవాహం ఒకవైపు ఉంటే మరోవైపు బ్యారేజ్ పిల్లర్లను ఇసుక బోట్లు బలంగా ఢీకొట్టాయి. దాంతో బ్యారేజ్ 69వ కాన దెబ్బతింది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో ఇసుక బోట్లు పక్కన ఉన్న కానాలకు కూడా తగులుతున్నాయి. మరింత డేంజర్లో పడింది. అయితే వెంటనే బోట్లను క్లియర్ చేయకపోతే మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి 11.3 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. సాయంత్రానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీకి కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2009లో 11,15,000 క్యూసెక్కుల మేర నీరు వస్తే ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వరద ఉధృతి అనేది 11,40,000 క్యూసెక్కులకు మేర వరద ఉధృతి ప్రవహిస్తోంది. సో ఇది తగ్గుతుందని అధికారులు ఇక ముందు ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్దకు 4 బోట్లు కొట్టుకొచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ ఫిషింగ్కి చేపల వేటకు వెళ్ళే ఈ 4 బోట్లు ఇక్కడ కొట్టుకొచ్చేసిన పరిస్థితి. మొత్తం 2 గేట్లకు ఈ 4 బోట్లు వరద ప్రవాహానికి ఈ గేట్ల దగ్గర కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గరికి వచ్చేసి కొట్టుకుపోయి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి కనుక చూస్తే ఈ కౌంటర్ వెయిట్ అనేది ఉంటుంది. కౌంటర్ వెయిట్ బండ్ ఏదైతే ఉందో ఇది కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఈ కౌంటర్ వెయిట్ బండ్ కూడా కుంగిపోయి ఇరిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ గేటు పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సో దీన్ని ఇక్కడ నుంచి బోట్లను తరలించే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజీకి వరద రావటం, ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం, ఏకంగా ఇక్కడికి 4 బోట్లు కొట్టుకు రావటం చూస్తామంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో, కృష్ణమ్మ ఉగ్రరూపం ఏ స్థాయిలో ఉందో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అంటే ఈ గేట్లకి బోట్లు అడ్డుపడిన పరిస్థితి, ఇక్కడ కౌంటర్ వెయిట్ కుంగిపోయి విరిగిపోయిన పరిస్థితి అంశానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సీఎం కూడా ఈ అంశానికి సంబంధించి ఆరాధిస్తున్నారు. మరొకవైపు చూస్తూ ఉంటే ఉధృతి, ఇటువైపు ప్రకాశం బ్యారేజీ దిగువకు సంబంధించి ఉధృతి ఏ విధంగా ఉంది అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు. దిగువన ఎదురుగుండా కనిపిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రైల్వే బ్రిడ్జికి కేవలం అడుగు మేర మాత్రమే డెప్త్లోనే ప్రవహిస్తున్న పరిస్థితి, కృష్ణమ్మ ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద పోటెత్తడం, ఇది దిగువన అటు కృష్ణలంక కావచ్చు, రామలింగేశ్వర నగర్ కట్ట కావచ్చు, ఇక దిగువన దివిసీమ ప్రాంతం పామరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. దీంతోపాటు లంక గ్రామాలు పెద్ద ఎత్తున నీట మునిగే సబ్మిర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం వీలైనంత వరకు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 40 మెకనైజ్డ్ బోట్స్ కూడా ఇక్కడికి ఏపీకి చేరుకున్నాయి, విజయవాడకు చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒకవైపు ఆహారం అందజేస్తూనే మరొకవైపు చిన్నారులు, వృద్ధులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో గేట్లు 4 బోట్లు రావడం, ఒక ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడూ లేని విధంగా వరద పోటెత్తడమే కాకుండా 4 బోట్లు కొట్టుకు రావడం, దాంతోపాటుగా ఒక కౌంటర్ బండి ఏదైతే ఉందో అది కూడా విరిగిపోయిన పరిస్థితి రావడం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ స్థాయి వరద వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. 2009లో ఈ స్థాయి వరద వచ్చినప్పటికీ ఇప్పుడు దానికి మించిన స్థాయిలోనే వరద రావడం అనేది కొంత విజయవాడ నగరవాసులను కావచ్చు, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణాపాయం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.